రైడ్ బైక్ అయితే లోడ్ చేసేసినాము. చిన్న రెయిన్ కూడా పడుతుంది. అఖిల్కి చలి పెడతలేదు అసలు. ఊపిరి ఆడతలేదు సరిగా. ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేస్తే ఆయాసం వస్తుంది మనిషికి. అసలు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు ఈడ, ఏమి ఎట్లా సర్వైవల్ అవుతున్నారు. అమ్మో, ఆ కొండలు చూడండి, ఏం కనిపిస్తలేవు. మార్నింగ్ అయినా కొంచెం కనిపించేటివి, ఇప్పుడు మరీ ఏం కనిపిస్తలేవు. సో అందరం రెడీ అయిపోయినాం. బాయ్స్, హౌ ద జోస్? మిగిపోతున్నాయి అందరికి. సూర్యదేవా ఎక్కడున్నావు? జల్దీ రా సూర్యదేవా. సూర్యుడు ఎక్కడున్నావురా? పైన ఉన్నాడు కానీ కిందికి రాకున్నాడే. నేనైతే లోపల బేస్ లేయరు, దానిపైన ఒకటి జాకెట్, దానిపైన రైడింగ్ జాకెట్, దానిపైన రెయిన్ జాకెట్ 4 వేసుకున్నా. చలి సావగొడుతుందయ్యా, మామూలుగా లేదు. అయిరా దేవుడా, నీకు చలి పెడతలేదా బ్రో? చూడు సేమ్ కూడా పని చేసేటోళ్ళు లెక్క ఉన్నాయి కదా. ఎవరు? ఏ ఆనంద్ బ్రో, హాయ్. సో ఇప్పుడు మేము గంధం నుంచి పదుం వెళ్తున్నాం, పదుం నుంచి జాన్స్కర్. సో కర్నూలు నుంచి ఫస్ట్ టైం జాన్స్కర్ రూట్ ఎక్స్ప్లోర్ చేస్తున్న బ్యాచ్ మేమే. నేను ఇంకా అఖిల్, మా తమ్ముడు గురు. 20 years పిల్లలు వచ్చారా రే? 20 years పిల్లలు వచ్చారా? 20 years. చలి మాత్రం చింపి పడేస్తుంది, అసలు మామూలుగా లేదు. ఎండ ఉంది కానీ అసలు ఫింగర్స్ పనిచేస్తలేవు, అంత చలి ఉంది. అప్పా, లైఫ్ టైం మెమోరీస్ అంటే ఇవే. స్టార్ట్ అయిపోతున్నాం బ్రో, రెడీ? చలో కమ్ ఆన్. మౌంటైన్స్ అసలు ఇవి, ఇక్కడ తలకాయ పైకి ఎత్తితే కూడా మొత్తం మౌంటైన్ మొత్తం చూడలేకుంటున్నాం. అచ్చుడు ఎట్లుందో, ముంగిసలు అవుతుంది. ఇక్కడ ముందర ఒకటి పోతుంది, ఇక్కడ ఒకటి పోతుంది. దాని పేరు ఏమో తెలిసి చెప్పండి. ముంగిసలు ఎక్కువ ఉన్నాయి, చిన్న పొల ఉండేవి గుడిగుడిగా. ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది. అప్పుడప్పుడు దారిలో ఇట్లా పడిపోతూనే ఉంటుంది, కంటిన్యూగా క్లీన్ చేస్తుంటారు, పడిపోతూనే ఉంటుంది. అబ్బా, లైట్గా స్నోఫాల్ అవుతుంది, లైట్గా రెయిన్ పడుతుంది, చిన్న చిన్న డ్రాప్స్ వర్షం పడుతుంది. ఈ మంచు కొండల మధ్యలో నా హిమాలయన్ వావ్. రైడ్ మనం పదంకి ఇంకా 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. చూడండి టెంపరేచర్
-3 టెంపరేచర్. అసలు ఈ మంచు కొండలు ఎట్లున్నాయంటే సీరియస్గా ఏదో పెయింట్ వేసినట్టుగా ఉన్నాయి అసలు. ఓ సో బ్యూటిఫుల్. వాళ్ళని రోడ్లో పెట్టుకున్నాయి. కింద కనిపించేది మొత్తం లేక్ ఫ్రీజ్ అయిపోయింది మొత్తము. ఆ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కిందకి వచ్చేది. అఖిల్ బ్రోకి కళ్ళు తిరుగుతున్నాయంట. ఇక్కడ చిన్న బ్రేక్. అఖిల్ కళ్ళు తిరుగుతున్నాయంట. ఏమన్నా స్నాక్స్ తింటా అన్నాడు. బాడీలో చక్కెర తక్కువైంది గాయస్. చక్కెర తిను. ఫ్లైట్ చేస్తా. చక్కెర తక్కువైందని చెప్పి సిగరెట్ తాగడానికి లైటర్. అక్కడ కిల్లు ఒక్క పొలం అనుకున్నా నాకు ఫుడ్ పొలాల్లో నిజంగా ఫుడ్ ఎక్కడ, వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడ? బాగా ఉందా హ్యాండ్లోకి? ఏది నీది కదా అది? వాడు వస్తున్నాడా లేదా చూసే పంచాయతీ లేదు. పక్క తల తిరుగుతుంది. వెంగడ కాదు, మింగుతుంది. మామూలు మింగడం కాదు అది. ఆగుతూనే తలేస్తుంది. నాకు పొద్దున తల అనిపిస్తలేదు. నాకు చేతులు ఒక్కటే, మిగతా అంతా ప్రాబ్లం లేదు. మిగతా అంతా జాకెట్లు అన్నీ డబల్ వేస్తున్నా ఏం లేదు. నీకు హార్ట్ ప్రాబ్లం. ఎందుకంటే 2 ఫ్లాగ్లు ఉన్నాయి, అర్థం కాలే నాకు. వెల్కమ్ టు ద 14 డెలైడూనో జాస్కర్ వ్యాలీ. సిటీ అది చిన్న విలేజ్, సిటీ ఏం కాదు, బాగానే ఉంది, చిన్న ఊరే. సో పదూంలో అఖిల్ ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాడు, నెట్వర్క్ ఇష్యూ అయిపోతుందని. యాక్చువల్గా 3 జియో సిమ్ కార్డులు తీసుకున్నాం, కానీ కొన్ని చోట్ల జియో సిగ్నల్ రావట్లేదు సరిగా. సో అందుకని చెప్పి ఒకటి ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నాము. సో అక్కడ కనిపించే టెరిటరీ అయితే ఇండియన్ ఆర్మీది అని చెప్పేసి రాసినారు. అక్కడ కనిపిస్తుందో లేదో. ఇక్కడైతే ఫుడ్ తినేసినాం. ఇవన్నీ మా కర్ణాటక రైడర్స్, వీళ్ళందరూ కర్ణాటక నుంచి ఎడిట్ చేసిన వెహికల్స్. అక్కడ 2, 4, 6, 7 బైక్లు కర్ణాటక వాళ్ళవి. సో లోపలికి వచ్చినారు బ్రో వాళ్ళు. సో ఇక్కడ
100 కిలోమీటర్స్ లే నైట్లో కొడతామో లేదో చూడాలా. సో ఇదైతే ఇక్కడ మొత్తం డిఫెన్స్ ల్యాండ్ అని చెప్పి పోస్ట్ పెట్టినారు అక్కడ. So fly. ఇక్కడైతే చెక్ చేస్తుంది ఆర్మీ వాళ్ళది. వద్దు వద్దు, ఇక్కడైతే ఆర్మీ వాళ్ళ చెక్ పోస్ట్ ఉంది. డీటెయిల్స్ తీసుకొని పంపిస్తున్నారు వెహికల్స్ని. వాన పడుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, జల్దీ పోతుంది.